హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ కంప్యూటెక్ అండ్ విశాల్ పెరిఫెరల్. సో ఈ రోజు అయితే మనం మన ఛానల్లో ఒక కొత్త రకమైన గింబల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట. సో ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అండ్ క్రియేటర్స్ ఫోన్లో యూజ్ చేస్తున్న వాళ్ళకి సో చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ కంటెంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకైతే ఒక చిన్న స్కానర్ ఇచ్చారనమాట వాళ్ళ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఇవన్నీ అయితే చూడడానికి. సో దీంట్లో మీరు ట్యూటోరియల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ మన గింబెల్ చూడడానికి చాలా బాగుంది గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ట్రైపాడ్ అనమాట మన గింబెల్కి. సో దీన్ని ఇలా మనం మూవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇలా కూడా పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. గింబెల్ని పట్టేసుకొని గింబెల్కి ఫిట్ చేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గింబెల్ పెట్టుకోవడానికి ఒక చిన్న బ్యాక్ ప్యాక్ కూడా వచ్చింది గైస్. ప్యాక్ చేసుకొని అయితే ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చిన్న కవర్ ఉంది గైస్. సో దీంట్లో వచ్చేసి మనకి USB to Type-C అయితే ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గింబెల్ కామాన్ చూడడానికి అయితే కొంచెం హెవీగానే ఉంది. సో దీన్ని మీరు మొబైల్కి యూజ్ చేసుకొని ఈజీగా అయితే మీరు మంచి మంచి ఫుటేజెస్ తీసుకోవచ్చు సినిమాటిక్స్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కంట్రోల్స్కి సంబంధించి. అండ్ ఇక్కడైతే డైల్, సో నాకు తెలిసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనుకుంటా. అండ్ రికార్డింగ్ బటన్, సో మిగిలిన మాన్యువల్ ఇవన్నీ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి, పిక్చర్ చూసుకోవడానికి. అండ్ అలాగే సో మన గిమ్మెల్ మూవ్ చేసుకోవడానికి ఇక్కడ జాయ్స్టిక్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ Type-C ఉందన్నమాట మనం ఛార్జింగ్ చేసుకోవడానికి. సో ఇంకా బాక్స్లో ఉన్న ఐటమ్స్ అనేది అయిపోయినాయి. సో ఇప్పుడు మౌంట్ చేసి మన గింబెల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో గింబెల్ బ్యాక్ సైడ్ అయితే మనకి మౌంట్ చేయడానికి స్క్రూస్ అయితే ఉన్నాయి. సో దీంతో ఇక్కడ మనం మౌంట్ చేసేసుకుందాం. జస్ట్ రొటేట్ చేస్తే మనకి మౌంట్ అయిపోద్ది అనమాట. సో మౌంట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మన గింబెల్ రెడీ టు యూస్. ఈజీగా దీన్ని అయితే మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అన్లాక్ అయితే చేద్దాం. సో అన్లాక్ ఏం లేదు గైస్, బ్యాక్ సైడ్ ఈ పార్ట్ ఉంది కదా, సో జస్ట్ ఇలా తిప్పి పైకనండి అండ్ అదే మొత్తం సెట్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మనకి లాక్ అండ్ అన్లాక్ యాక్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక 2 బటన్స్ ఉన్నాయి మనం గింబెల్ని హోల్డ్ చేయడానికి. లైక్ ఇలా పట్టుకుంటే మనం గింబెల్ని ఒక యాక్సెస్లో లాక్ చేయొచ్చు అనమాట. సో ఈ 2 వాటికి యూస్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రబ్బర్ ఫినిష్ అయితే ఉంది గ్రిప్ కోసం. అండ్ ఒకవేళ మనం ఇలా డబుల్ యాంగిల్స్ కూడా పట్టుకొని సో హెవీ ఏమన్నా ఉన్నప్పుడు ఈజీగా షూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం ఫోన్ అయితే మౌంట్ చేసుకోవడానికి ఇలా ఓపెన్ చేసుకొని మనం ఐదర్ హారిజాంటల్ అయినా చేసుకోవచ్చు ఆర్ వర్టికల్ అయినా చేసుకోవచ్చు. సో మన ఫోన్ అయితే మనం మౌంట్ చేసాం. అండ్ ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాం లైక్ ఎలా మౌంట్ చేసుకుంటుంది అండ్ మోటార్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది. ఓకే, సో పవర్ ఆన్ అవ్వగానే మనకి హారిజాంటల్ వ్యూలోకి అయితే వెళ్ళిపోయింది. బట్ దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి M బటన్ ఉంది కదా, సో ఇదైతే మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనకి హారిజాంటల్ ఉంది. మనం దీన్ని డబుల్ ట్యాప్ చేసామనుకోండి ఇది మళ్ళీ వర్టికల్లోకి వచ్చేస్తుంది. అండ్ ఈ బటన్ ప్రెస్ చేసి మనం అయితే రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఇవి వచ్చేసి మనకి జూమ్ ఇన్ యాక్సెస్, లైక్ స్మూత్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అనమాట. A and B మీరు పాయింట్స్ సెట్ చేసుకోవచ్చు. యాప్లో మీరైతే ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు కాన్ఫిగర్ అవుతుంది. అండ్ ఎస్, సెట్ అయిపోయింది గైస్. సో ఇప్పుడు మనం దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. లైక్ మనం ఏ యాక్సిస్లో కావాలంటే ఆ యాక్సిస్లో అయితే మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, నేను కిందకంటే అది ఇలా మూవ్ అవుతుంది. అండ్ ఇలా మనం డైలీ మార్చుకుంటూ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రైపాడ్కి సంబంధించి ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో మీరైతే అన్ని కస్టమైజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా యాప్ ఓపెన్ చేసి సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అనేది చెక్ చేద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకి 190mm బిల్ట్ ఇన్ రాడ్ అయితే ఉంటుంది గైస్ ఫర్ ఎక్స్టెన్షన్. సో ఈ నాబ్ ని పట్టేసుకొని మనం పైకి ఇలా అన్నాం అనుకోండి, సో మనకైతే ఇంకా ఎక్స్టెండ్ అయ్యిద్ది. చూసారా, ఉన్నదానికన్నా చాలా హైట్ వెళ్తుంది. సో మనం అయితే ఈజీగా లాంగర్ షూట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ FOV. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా గింబెల్ అయితే సెట్ అయిపోద్ది అనమాట. సో చూసారా, ఆటో కనెక్ట్ అయిపోయింది. సో పర్మిషన్స్ అయితే ఇచ్చేసాను. అండ్ యా, మనకైతే గింబెల్ సెట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మనం ఈజీగా అయితే దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, సో జూమ్ కావాలంటే కింద డైల్ని జూమ్ ఇన్ చేసుకొని మనం జూమ్ చేసుకోవచ్చు. అండ్ మూమెంట్స్ కావాలంటే సో ఈ జాయ్స్టిక్ తోటి అయితే మనం మూమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ పాన్ ఫాలో, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాన్ అండ్ టిల్ట్ ఫాలో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఫాలో. సో ఇక్కడైతే మన జాయ్స్టిక్ ని ఎలా మూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది మనం అయితే క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ 2 బటన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కింద బటన్, సో ఈ బటన్ మనం డబుల్ క్లిక్ చేసామనుకోండి అది మళ్ళీ రీసెంటర్ అయిపోతుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఏ యాక్సిస్ లో ఉండిందో ఆ యాక్సిస్ లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ రికార్డింగ్ బటన్ ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి గైస్, అదే ఆటోమేటిక్ గా మనకి రికార్డింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మీరు
ఇంకోసారి రెడ్ బటన్ నొక్కిన వెంటనే మనకి రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మనకి సైడ్ బటన్స్ ఉన్నాయి కదా గైస్, ఇది కూడా మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. సో ఇక్కడైనా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా మీరు అయితే రికార్డింగ్ ఉన్నప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్ మీరు ఒకవేళ క్రియేటర్ అయినా సరే ఆర్ ఎల్స్ ఇప్పుడే మీరు కెమెరా గింబల్స్ కి సంబంధించింది నేర్చుకుందాం అనుకుంటున్నా, సో ఇది ఒక మంచి స్టార్టర్ కిట్ అనమాట. సో ఇది మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారా, సో విజిట్ చేయండి విశాల్ పెరిఫెరల్స్ అండ్ విశాల్ కంప్యూటర్. సో మీరు ఒకవేళ ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే visalperipherals.com అనే వెబ్సైట్ అయితే లాగిన్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే మొత్తానికి మన వీడియో వచ్చేసి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చినప్పుడు లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మళ్ళీ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా.